వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనలో ప్రజల ఆస్తులకు ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, వైసీపీ అరాచక అవినీతి పాలన అంతానికి తెలుగుదేశం కూటమి అభ్యర్థులను గెలిపించాలని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కోరారు. కాకినాడ పట్టణంలోని స్థానిక 24వ డివిజన్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు పర్యటించి గడప గడపలో సూపర్ 6 పథకాలు వివరిస్తూ సైకిల్ గుర్తుకే ఓటు వేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు. స్థానిక ప్రజలు అడుగడుగునా కొండబాబుకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ బలహీన వర్గాల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, అన్ని వర్గాల ప్రజలు సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టి పేద వర్గాలను ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. జగన్ రెడ్డి అరాచక పాలన అంతానికి ప్రతి ఒక్కరూ తమ ఓటును ఉపయోగించి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత నేడు ఎంతైనా ఉందని కొండబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, డివిజన్ నాయకులు పాలికి నాని, పెదపూడి కుమార్, మేడిశెట్టి చిన్ని, కండవిల్లి సుశీల, తడాల సత్యనారాయణ, పిడుగు రాజేష్, కంటిపూడి సీతామహాలక్ష్మి, చింతా పేర్రాజు, కడియాల వీరవెంకట సత్యనారాయణమూర్తి, కంది కృప, పాలిక సూర్య, శ్రీనివాస్ చౌదరి, పెదపూడి ప్రసాద్, సాకా ప్రవీణ్, హరి, మార్గదర్శి వెంకటేశ్వరరావు, బండి నరేంద్ర, డబ్బీరు జగదాంబ, కొప్పనాతి నాగకుమారి, కానూరు రాంబాబు, కాసిం, టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డబ్బులు ఇచ్చేసి ఇల్లు కూడా ఇవ్వలేదు. కనీసం అందరికీ ఇల్లు ఇస్తున్నప్పుడు అక్కడన్న స్థలం ఇవ్వాలి కదా. కిట్ బిల్లులేమో డబ్బులు ఇల్లు కడితే వేరే వాళ్ళకి అమ్మేసుకుని కనీసం చూడండి, ₹1,00,000 కడితే 7 సంవత్సరాలు వడ్డీ ఎంత వస్తుంది? లక్ష పైన వస్తుందండి. వడ్డీ కూడా ఇవ్వలేదు ఆవిడకి, వడ్డీలు కొట్టేశారు. ఆ విధంగా కాకినాడలో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఈ రోజున. ఇప్పుడే ఒక అమ్మ అక్కడ చెప్తుంది, వికలాంగురాలు, వాళ్ళని కూడా పట్టించుకునే సందర్భం లేదు. ఈ 5 సంవత్సరాల్లో కేవలం ఎమ్మెల్యేలు అయ్యి వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసుకున్నా తప్ప ప్రజల కోసం పనిచేయాలని చెప్పడానికి ఎంతకంటే ఉదాహరణ ఏముందండి? దోపిడీ చేసుకున్నారండి. అక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎత్తి విపరీతం దోపిడీ చేసుకున్నాడు, ప్రజల కోసం పనిచేయలేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో చాలామందిని చూస్తాం, తప్పుడు వ్యక్తుల్ని ఇలా దోపిడీ చేసిన వాళ్ళని. అందులో ఒకటి దూరంపూడి చంద్రశేఖర్ వస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన ఎప్పుడు చూసినా ఇల్లు ఇచ్చానని చెప్తున్నాడు. ఎక్కడ కొమ్మరిగిరి తీసుకెళ్ళి 18 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి ఇల్లు ఇచ్చానని చెప్తున్నాడు. అక్కడేమో వర్షం వస్తే మునిగిపోతున్నాయి, సముద్రం పొంగితే నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఎవరు వెళ్ళని చెప్తున్నారు. కాకినాడలో కిటికీలు కట్టించామండి, కట్టినీళ్ళు ఇంకా అక్కడే ఉన్నాయి. అది కాకుండా ఇంకా చాలా ల్యాండ్ ఉంది, అక్కడ ఇల్లులు కట్టొచ్చు, చాలామంది పేదవాళ్ళకి ఇవ్వచ్చు. అక్కడ కాకినాడలో ఇల్లులు కట్టకుండా అంత దూరం ఎందుకు తీసుకెళ్ళావు నువ్వు? కేవలం చౌకగా భూమి వచ్చింది, అక్కడ చౌకగా కొనుక్కుని ఎక్కువ రేట్ వేసి ప్రభుత్వానికి ఇచ్చావు, అందులో డబ్బులు వచ్చాయి. కేవలం నీ స్వార్థం కోసం, సంపాదన కోసం పేదవాళ్ళని అంత దూరం తీసుకెళ్ళిపోయావు. ఈ రోజున దుర్మార్గం. అందుకే ప్రజలకు ధైర్యాన్ని ఇస్తున్నా ఈ అమ్మ దుర్గలాంటి వాళ్ళకి, అమ్మ మీరు ధైర్యంగా ఉండండి, మన ప్రభుత్వం వస్తుంది. నీకే కాదు, కాకినాడలో ఎంతమందికి ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అలా 18 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళేవాడు కొండబాబు కాకినాడలోని ఇల్లు కట్టించేస్తాడని సందర్భంగా తెలియజేస్తున్నా. ధైర్యంగా ఉండండి.